కానీ వాళ్ళని ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. పదే పదే ఏమంటాడంటే నేను ప్రజలను ఆదుకుంటానని చెప్పి కేవలం బటన్ నొక్కుతున్నాడు. మేము బటన్ నొక్కడంలో మేమేం వాళ్ళకేమి ఇబ్బంది కలిగించాం, వాళ్ళని వద్దని చెప్పాం. కానీ వారితో పాటు రైతులను వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న హుందస్ తుఫాను వల్ల గత 15 జిల్లాలలో అతి వర్షాల వల్ల చేతికొచ్చిన పంట నష్టపోయి తీవ్ర ఇబ్బంది పడుతుంటే పరిశీలనలో వచ్చేది నాయకుడు ఎలా ఉండాలంటే కేవలము ఆడ శామ్యాన వేసుకొని రైతులను పిలిపించుకొని మాట్లాడము అది సిగ్గుచెట్టు. మీ నాయన హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంట పొలాలలో పరిశీలించి ఆ పంటలను ఆదుకునే విధంగా చేశారు. కానీ మీరేం చేస్తున్నారంటే కేవలము బటన్ నొక్కలకే మీరు బాధిస్తున్నారు. కాబట్టి ఇవాళ అదే విధంగా ఈ నంద్యాల జిల్లాలో దాదాపు 16 మండలాలు కరువు మండలాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ వ్యవసాయాధికారులు ప్రకటిస్తే కేవలము 6 మండలాలు ప్రకటించారు. డోను, ప్యాపిలి, బెతంచెర్ల మండలాలు కరువు కాటకాల్లో అల్లాడుతుంటే వారు దాదాపు కొన్ని వందలాది మంది ఇతర ప్రాంతాలకు పనుల కోసము వలసలు పోతున్నా కానీ అన్ని తెలిసి కూడా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు కేవలము తన మండలానికే బేతంచెర్ల మండలానికే కరువు మండలం ప్రకటించడం అనేది దుర్మార్గం. ఇవాళ మనం చూస్తున్నాం ఈ జిల్లాలో కరువు కాటకాలతో అనేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఇంకా సిగ్గు రాకోకుండా కేవలం ఒక మండలాన్ని ఒక గ్రామాన్ని మీరు ప్రకటించడం ఎంతవరకు సిగ్గుచెట్టని. కాబట్టి డోను ప్యాపిలిలో ఈరోజు జాతీయ విపత్తు బృందము ఈరోజు బేతంచెర్ల మండలానికి వస్తుంది. బేతంచెర్ల మండలమే కరువు మండలంగా ప్రకటించే ఎట్లా? డోను, ప్యాపిలి, అదేవిధంగా బెలానపల్లె, అదేవిధంగా నందికొట్కూరు, పాములపాడు ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిని కూడా మీరు పరిశీలించాలా. కేవలం బేతంచెర్ల వరకు వస్తే తూతు మంత్రులు పరిశీలిస్తే సాధించే పరిస్థితి లేదు. మేము ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జాతీయ బృందాన్ని కూడా కలుస్తాం. ఈ జిల్లాను కూడా కరువు జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా కానీ నిసిగ్గుతో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ నంద్యాల జిల్లాను 16 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించి ఆ మండలాల్లో రైతులను, కార్మికులను, అదేవిధంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఎకరాకు 30,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ను మీరు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని అడ్డుకొని ఈ నంద్యాల జిల్లా ప్రజల రైతులకు ఆదుకునేంత వరకు సిపిఐ పార్టీ రైతుల పక్షాన, ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. మేరకు నంద్యాల కలెక్టర్ ఆఫీసున రైతులకు నష్టపరిహారము, అదేవిధంగా ప్రతి జిల్లాలో మండలాలు కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని చెప్పేసి ఈరోజు నంద్యాల జిల్లాలో 16 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాలా. లేని పక్షంలో సిపిఐ పార్టీ రైతు సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా పిలుపునిచ్చారు. కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాత్రం ప్యాలెస్లో కూర్చొని అందరి రైతులను అక్కడ రమ్మను, నష్టపోయిన రైతుకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఈరోజు కళ్ళు బళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. కానీ అది కాదు, కానీ వచ్చి మీరు ఎక్కడ నష్టం జరిగిందో, ఏ మండలంలో నష్టం ఉందో, ఏ జిల్లాలో ఉండదో, ఏ తాలూకాలో ఉందో మీరు ఎంక్వైరీ చేసుకొని చేయాలా. మీరు కేంద్ర బృందాన్ని కూడా తీసుకుపోయి అక్కడ పరిశీలన చేయాలి. కానీ మీ అంతకు మీరు చెప్పి ఫోన్ల ద్వారా మీరు పేదలు కూర్చొని ఏసీలో కూర్చొని రైతులను ఇబ్బంది పడుతుంటే వారి గోడు పట్టకుండా ఈరోజు అధికారం ఉంటే చాలని నాకు అని చెప్పేసి మాట తప్పి మడమ తిప్పి ఈరోజు సమాజంలో ఏ విధంగా తిరుగుతామయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని ఏఐటీసీగా మేము ప్రశ్నిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఆందోళన కూడా కూడుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.